నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లోని ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఫ్లైఓవర్స్ మూసివేస్తారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను నగర పోలీసులు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నగరంలో సైబరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు, రోడ్డు మార్గాలు మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ప్రెస్ వే పై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. వీటితో పాటు శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరుగు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైట్లాపూర్ ఫ్లైఓవర్, బాలనగర్ ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి లైవ్ లో అందిస్తారు. మాధవి. ఆనంద్, ఈ రోజు ఇక్కడ మనం సెక్రటేరియట్ అలాగే ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ దగ్గర ఉన్నాం ఆనంద్. ఇక్కడైతే చూస్తున్నట్లయితే జనాలు కోలాహలంగా చాలా ఉంది. ఎందుకంటే అసలు చాలా సందడిగా కూడా ఉంది. అన్ని ఇక్కడ బోటింగ్స్ కానీ, ఎందుకంటే పక్కనే పార్క్ ఉంది, అలాగే మన సెక్రటేరియట్ కూడా కొత్తగా కట్టారు కాబట్టి ఈ ఇయర్ చాలా మంది కూడా చెప్పడం ఏంటంటే మేము ఇక్కడ ఈ సంవత్సరం సెక్రటేరియట్ కానీ ఈ ఇయర్ లో ఎండింగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. కానీ చాలా సందడిగా ఉంది, చాలా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది ఆనంద్ ఇక్కడ. ఓకే మాధవి, మరి హైదరాబాద్ అంటే పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ ప్రజలు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు చాలా వరకు హైదరాబాద్ వచ్చి సెలబ్రేట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కోవిడ్ అయితే ప్రబలుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కోవిడ్కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించారు అక్కడ? ఈ టైంలో మాత్రం కోవిడ్ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఆనంద్. ఎందుకంటే ఇప్పుడున్న కోలాహలంతో చూసుకుంటే కులమతాలకు అతీతంగా ఇక్కడ అందరూ చేరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు కూడా ఆల్ రిలీజియన్స్ అందరు గెట్ టుగెదర్ లాగా ఇక్కడ సందడి చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి చూస్తున్నాం మనము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తినుబండారాలు అయితే ఐస్ క్రీమ్స్ అలాగే చాట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి సందడి చేస్తున్నారు. పిల్లలతో సహా పసిపిల్లల్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మనము ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ ఈ కోవిడ్ విషయం అడిగితే మాత్రం న్యూ ఇయర్ లో ఇది రాబోతుంది కదా, 2023 ఈ రోజు ఎండింగ్ అవుతుంది కదా, దట్టు మన వీకెండ్ అవడంతో జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా కూడా ఇదంటే ఇయర్ ఎండింగ్ అలాగే మంత్ ఎండింగ్ కాబట్టి ఇక్కడ కోలాహలంగా మారింది. ఓకే మాధవి, మరి ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించారు అక్కడ? ట్రాఫిక్ అయితే అసలు వెహికల్స్ ఆపడానికి కానీ పార్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని వెహికల్స్ మాత్రం రోడ్డు పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అన్ని విధాలుగా కట్టుదిట్టంగా చేస్తున్నారు పోలీసులు, ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. అయినా సరే జనాలు మాత్రం ఎక్కడ వినడం లేదు. రోడ్ల మీద వరకు వెళ్ళిపోయి వెహికల్స్ ఆపాల్సి వస్తుంది. ఓకే మాధవి, మరి కొంచెం అయితే మనకు సంబంధించి పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఎలాంటి జంపింగ్స్ కానీ ఎలాంటి ఫీట్స్ కానీ చేస్తే సహించేది లేదని కూడా చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి అలాంటి ఫీట్లు అలా అక్కడ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ నెలకొనే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు మాత్రం ఈ రోజు కమిషనరేట్ నుంచి మనకు వచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ రాత్రి 12 వరకు ఎలాంటి చర్యలకు పాల్పడినా ట్రంక్ అండ్ డ్రైవ్స్ అయితే ఏంటి, అలాగే పబ్స్ కి వెళ్లే వాళ్ళు, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా 12 వరకు క్లోజ్ చేయాలని చెప్పేసి మనకి గత వారం రోజుల ముందు నుంచి ఆంక్షలు విధించడం జరిగింది. అవన్నీ కూడా జనాలు పట్టించుకోకుండా నిన్న సాటర్డే ఇవాళ సండే అవడంతో మాత్రం చాలా మంది అసలు నాకు తెలిసి అయితే ఎవరు ఇళ్లలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇక్కడ సందర్భం చూసుకుంటే ఒక పండుగ వాతావరణం నెలకొనింది. మరి అలాంటి సిచ్యువేషన్లో ట్రాఫిక్కి సంబంధించి అయినా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ చేయడానికి పోలీసు యంత్రాంగం ఏ విధంగా ఏర్పాటు చేసింది అక్కడ? అన్ని విధాలుగా అయితే బ్యారికేడ్స్ వేయడం కానీ, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని ఆపడం కానీ, అంటే రోడ్డు పైన వెళ్లి వెహికల్స్ కి కూడా ఇక్కడ అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే రోడ్ల మీద వరకు కార్ పార్కింగ్స్ అలాగే ఆటోస్ కానీ బైక్స్ కానీ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ వారు మాత్రం అన్ని విధాలుగా చూసుకుంటూ ఎదురు మనం చూస్తున్నాం. మనం చూడండి వెహికల్స్ ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆల్మోస్ట్ మనకి 5 వరకు వెహికల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఎటు చూసినా కోలాహలంగా మాత్రం కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు మాత్రం కట్టుదిట్టం చేస్తున్నారు. దుశ్చర్యలకు పాల్పడిన వారికి మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారికి హెచ్చరిస్తున్నారు.
ఓకే మాధవి, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా ట్రాఫిక్కి సంబంధించే కావచ్చు, నిబంధనలే కావచ్చు, న్యూ ఇయర్కి సంబంధించి అయితే కఠినంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి ఎందుకు ఇలాంటి కఠినతరమైనటువంటి నిబంధనలు విధిస్తూ ఉన్నారు? అంటే లాస్ట్ ఇయర్ మనకు పాస్ట్ 3 years చూసుకున్నట్లయితే ఆనంద్, కోవిడ్ వల్ల చాలా మంది బయటకి రాలేకపోయారు. ఎందుకంటే 2020, 21, 22 కూడా కోవిడ్ చూస్తుంది కోవిడ్. సో దాని వల్ల ఎక్కువ మంది అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు ఈ 3 years వాళ్ళు ఏవైతే బయటకి రాలేకపోయారో ఇప్పుడు మాత్రం జనాలు మాత్రం ఈ 3 years నుంచి రాని వాళ్ళంతా ఇప్పుడు వస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాధవి.